హైదరాబాద్లోని హయత్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాదంలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నటువంటి ఐశ్వర్య అనేటటువంటి యువ విద్యార్థిని మృతి చెందింది. అయితే ఐశ్వర్య తన తండ్రితో కలిసి రోడ్డు దాటుతున్నటువంటి క్రమంలో మితిమీరిన వేగంతో దూసుకొచ్చినటువంటి ఓ గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాద తీవ్రతకు తండ్రి కూతుళ్ళిద్దరు కూడా రోడ్డుపై దూరంగా ఎగిరిపడ్డారు. ప్రమాద సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో వాహనం డ్రైవర్ ఆగకుండా సంఘటనా స్థలం నుంచి పరారైనట్లు కూడా తెలుస్తుంది. ఇక స్థానికులు అటుగా వెళ్తున్న ప్రయాణికులు వెంటనే స్పందించారు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్నటువంటి తండ్రి కూతులిద్దరిని కూడా చికిత్స కోసం సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే అప్పటికే ఐశ్వర్య ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇక ఆసుపత్రి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. భవిష్యత్తులో ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్న ప్రతిభావంతురాలైనటువంటి విద్యార్థిని అకాల మరణం పట్ల సహచర విద్యార్థులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక తండ్రి తలకు కాళ్లకు తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను నగరంలోని మరో ప్రధాన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనకు సంబంధించినటువంటి కాలు పూర్తిగా తొలగించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి వైద్యులైతే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఘటన గురించి సమాచారం అందుకున్న హయత్ నగర్ పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. యువతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా పరారీలో ఉన్నటువంటి వాహనాన్ని అదేవిధంగా డ్రైవర్ను గుర్తించేటటువంటి పనిలో ఇప్పటికే ప్రత్యేక బృందాలు కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎవరైతే ఈ యొక్క చనిపోయినటువంటి విద్యార్థిని ఉందో అతనికి ఒక బ్రదర్ కూడా ఉన్నారు. అతను లండన్లో చదువుతూ ఉన్నాడు. సో ఈ ఏదైతే ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి చివరి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిని ఎన్నో కలలు కంది, కానీ అర్ధాంతరంగా రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబలించింది. సో ఏదైతే స్పెషలిస్ట్ కావాలని ఈమె కలలు అనేదట, కార్డియో స్పెషలిస్ట్ కావాలని చెప్పేసి కుటుంబ సభ్యులతో వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఆమెకు సంబంధించినటువంటి ఆ జ్ఞాపకాల్ని, ఆమెకు సంబంధించినటువంటి ఆ స్మృతుల్ని వారందరూ కూడా ఎంతో ఆవేదనతో, మరి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి తమ కూతురు ఈ విధంగా మరి చనిపోవడం అనేది దిగ్భ్రాంతికి గురి చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. అయ్యో దేవుడా ఇలా ఎందుకు అయిందని చెప్పేసి మొత్తానికైతే వాళ్ళ స్నేహితులు కావచ్చు, తోటి మిత్రులు కావచ్చు, మొత్తానికైతే కన్నీరు మున్నీరు పెడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఎవరైతే ఆ డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవర్ కూడా అక్కడ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ వెహికల్ని అక్కడ ఆపకుండా వెంటనే అక్కడ నుంచి పరారవడంతో వెహికల్కి సంబంధించినటువంటి అంటే అది ఎవరు అనేది కూడా తేల్చే పనిలో ఇప్పటికే పోలీసులు కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో మొత్తానికైతే ఆమె కలలు చెల్లా చెదరయ్యాయి. సో కుటుంబంలో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.